అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, ఎంతోమంది న్యూట్రల్స్ కూడా ఈరోజు సంఘీభావాన్ని తెలియజేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి ఇచ్చిన సిట్ నోటీసు అంతా కూడా ఒక ట్రాష్. ఎటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు, ఆధారం లేనటువంటి మాటలు, అడిగిందే అడుగుడు, సొల్లు పురాణం తప్ప ఏమీ లేదు. ఒక్క ఆధారం కూడా చూపలేదు. ఓ గంట అడుగుడు, గంట అడగంగానే పైకెళ్ళి ఫోన్లు వస్తాయి, బయటకు పోవుడు, గంట మాట్లాడుకొని మళ్ళీ చూడు, మళ్ళీ ఒక అర్ధగంటనో గంట అడగంగానే మళ్ళీ సైగలు వస్తాయి, బయటకు వెళ్ళి ఫోన్ అనగానే మళ్ళీ బయటకు పోవుడు. మరి ఆ ఫోన్లు రేవంత్ రెడ్డి చేస్తుండా, సిపి సజ్జనార్ చేస్తుండా నాకు తెలియదు, కానీ ఫోన్లు వచ్చుడు, బయటకు పోయి మాట్లాడు. బయటకు పోయి ముగ్గురు పోతారు, ఇక ముగ్గురు అధికారులు కలిసి అడుగుతూ ఉండ్రి. ముగ్గురు బయటకు పోవుడు, గంట మాట్లాడుకొని వచ్చుడు, గంట అడుగుడు, అడిగిందే అడుగుడు తప్ప అందులో ఏమీ లేదు. అంటే ఇదంతా కూడా అటెన్షన్ డైవర్షన్. ముఖ్యంగా నిన్న మేము ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరిట జరిగిన కుంభకోణాన్ని బట్టబయలు చేశాం. సైట్ విజిట్ సర్టిఫికెట్లో మొదటి లబ్ధిదారుడు ముఖ్యమంత్రి బావమరిది. రేవంత్ రెడ్డి బావమరిది భాగోతాన్ని పొద్దుగాల బయట పెడితే సాయంత్రానికి నోటీసు పంపిండు నాకు. అంటే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. మేమేమడిగినాము? సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి అన్నాం. రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే, నిజాయితీపరుడు అయితే, నువ్వు తప్పు చేయకపోతే తక్షణమే సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు. ఈ బొగ్గు కుంభకోణాల్లో జరిగిన అవినీతిని మొత్తం బట్టబయలు చేద్దాం. నువ్వు తప్పు చేయకపోతే, నువ్వు నిజాయితీపరుడు అయితే మేము అన్ని ఆధారాలు కూడా మీరు వేసిన సిట్టింగ్ జడ్జి గారికి అందించడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు చీటికి మాటికి సిట్లు వేస్తున్నావు కదా, కమిషన్లు వేస్తున్నావు కదా. ఇవాళ మేము అన్ని ఆధారాలతో సూటిగా ఆరోపణ చేస్తున్నాం. నీ బావమరిదే మొదటి లబ్ధిదారుడు, నీ బావమరిదే ఈ రింగుకు మొత్తం కింగ్ పిన్ను, నీ బావమరిదే ఈ సింగరేణిలో 1000 కోట్ల కుంభకోణానికి తెరలేపిండు. నువ్వు అంత నిజాయితీపరుడు అయితే, తప్పు చేయకపోతే కమాన్ సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు, మేము రుజువు చేస్తాం. ధైర్యం ఉంటే ఆదేశించు. అంటే మీ భాగోతాలు బయటపడ్డాయి. ఇవాళ ముఖ్యమంత్రి గారు, భట్టి గారు, కోమటిరెడ్డి గారి మధ్య వాటాల పంపకం మొత్తం రోడ్డు మీదకి వచ్చింది, ప్రజల్లో పడ్డది. టెండర్ల మీ పోరాటం, టెండర్లు నాకంటే నాకని మీరు కొట్లాడుకునేదంతా ప్రజలకు అర్థమైంది. దాని నుంచి డైవర్ట్ చేయడానికే ఈ సిట్టు, ఈ లట్టు పొట్టు, ఏదో చిల్లర నోటీసుల కథ పెట్టినావు నువ్వు. సరే, మాకు చట్టం మీద గౌరవం ఉంది, తప్పకుండా గౌరవిస్తాం, ఎన్నిసార్లు పిలిచినా హాజరవుతాం. మాకు ఉద్యమాల్లో నుంచి వచ్చిన కార్యకర్తలం మేము. కేసీఆర్ గారి నాయకత్వంలో రాటుదేలిన బీఆర్ఎస్ బిడ్డలం, తెలంగాణ ఉద్యమ కన్న బిడ్డలం. ఉద్యమాలు, పోరాటాలు మాకు కొత్త కాదు, అక్రమ కేసులు అంతకంటే కొత్త కాదు, అరెస్టులు అనేటివి మాకు కొత్త కాదు. ఆనాడైనా కేసీఆర్ గారి నాయకత్వంలో వందలాది కేసులు పెట్టిన నిజాయితీగా తెలంగాణ ప్రజల పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాడినాం. జైళ్లలో పెట్టిన రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణ కోసం పోరాడినాం. ఇలా మేము మీ కాంగ్రెస్ నాయకుల లెక్క సిట్ నోటీసులు రాగానే పారిపోయేటోళ్ళం కాదు. మీరు పిలిస్తే వచ్చినాం, బాజాప్తా వస్తాం. మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానాలు చెప్తాం. ఈ అక్రమ కేసులు, ఎందుకంటే ఇవన్నీ ఇట్లాంటి అక్రమ కేసులు ఆనాడు సమైక్య రాష్ట్రంలో సమైక్యవాదులు మా మీద అనేక అక్రమ కేసులు పెట్టినారు. ఇన్ఫ్యాక్ట్ మీరిచ్చిన నోటీసులు మాకు దక్కిన గౌరవంగా భావిస్తాం. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, పొద్దుగాల నీ బామ్మర్రి భాగవతం బయట పెడితే సాయంత్రం నోటీస్ ఇచ్చినావు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది కదా. అంటే నువ్వు నీ భాగవతాన్ని బయటపడకుండా, ప్రజల్లో పడకుండా అటెన్షన్ డైవర్షన్ కోసం నువ్వు నోటీస్ ఇచ్చినావు. ఈ మాత్రం రాష్ట్ర ప్రజలకు అర్థం కాదా? రాష్ట్ర ప్రజలు అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారు. చట్టం మీద మాకు గౌరవం ఉంది, నీ చిల్లర రాజకీయాల మీదనే మాకు అసహ్యం ఉంది.
వెగటు పుడతా ఉంది ప్రజలకు. నీ భాష, నీ మాటలు వింటా ఉంటే రోత పుడతా ఉంది ఇలా రాష్ట్ర ప్రజలకు. రేవంత్ రెడ్డి గారు చూసుకో, అసలు ఇడిచిపెట్టం, నేను ఇంకా గట్టి కొట్లాడతాం. నీ 6 గ్యారెంటీల అమలు మీద, నీ కుంభకోణాల మీద మేము మా పోరాటాలు జరుపుతూనే ఉంటాం. మాది ఉద్యమ పార్టీ, రాష్ట్రం సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మేము కేసీఆర్ సృష్టించిన సైనికులం, కార్యకర్తలం. మాకు త్యాగాలు తెలుసు, మాకు పోరాటాలు తెలుసు. నీలాగా వెన్నుపోట్లు, కుట్రలు, కుతంత్రాలు, చీకటి రాజకీయాలు మాకు తెలియవు. మా కేసీఆర్ నేర్పింది పోరాటం, త్యాగం, ప్రజల పక్షాన నిలబడడం మా కేసీఆర్ గారు నేర్పిండ్రు. నువ్వు ఎన్ని సిట్ నోటీసులు పంపుతావు పంపు, మేము భయపడేది లేదు. కానీ నువ్వు దర్యాప్తు పేరు మీద ఆడుతున్నటువంటి ఈ నాటకం తెలంగాణ ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఇవాళ మళ్ళీ లీక్ ఇస్తారు, ఇట్లయిందట అట్లయిందట, లోపల ఓ చిల్లర లీక్ ఇస్తారు. దమ్ముంటే వీడియో బయట పెట్టు. మొత్తం వీడియో రికార్డింగ్ అయింది కదా. ఐఎమ్ ఛాలెంజింగ్ రేవంత్ రెడ్డి. ఇవాళ జరిగిన, నన్ను అడిగిన ప్రశ్నలు, నేను చెప్పిన సమాధానాలు మొత్తం వీడియో బయట పెట్టు, రాష్ట్ర ప్రజలు చూస్తారు. చిల్లర లీకులు ఎందుకు ఇస్తావు? మళ్ళీ నాకు తెలిసి ఇప్పుడు సాయంత్రం లీక్ ఇస్తారు. లీకుల ప్రభుత్వం ఇది, లీకుల ప్రభుత్వం, స్కామ్ల ప్రభుత్వం. లీకుల మీదనే ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు రేవంత్ రెడ్డి. ఎంతకాలం నడుపుతావు లీకులను? ఈ లీకులు, ఈ చిల్లర రాజకీయాలు, ఈ బురద రాజకీయాలు నడవయి. ప్రజలకు డెలివరీ కావాలి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అరే నాట్లు పడుతున్నాయి, ఇదివరకు రైతు బంధు ఇయ్యలే, రైతు బంధు ఎప్పుడు ఇస్తావో చెప్పు. నాట్లకు కేసీఆర్ పైసలు ఇస్తే నువ్వు ఓట్లకు పైసలు ఇస్తున్నావు. ఓ పంటకు ఇస్తున్నావు, ఓ పంటకు ఎగబెడుతున్నావు. ఓ పంటకు బోనస్ ఎగ్గొట్టినావు, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు, సగం మందికి రుణమాఫీ ఎగ్గొట్టినావు, పంటల బీమా ఉత్తదే చేసినావు. అంతా 2 లక్షల ఉద్యోగాలు ఉత్తదే అయిపోయింది. మహాలక్ష్మి 2500 పత్తా లేదు. 4000 పింఛను ఇవాళ ముసలోళ్ళు కళ్ళల్లో వత్తులు వేసుకొని అవ్వాతాతలు ఎదురు చూస్తున్నారు. వాటి గురించి మాట్లాడు. ఈ నోటీసులు మమ్మల్ని భయపెట్టలేవు సరికదా, మీ పతనాన్ని మరింత వేగవంతం చేస్తాయి. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. ఇలాంటి నోటీసులతో మేము భయపడం. నీ రాజకీయ పతనం మరింత పేక మేడల్లాగా కూలిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి. నీ పతనానికి నువ్వే నాంది పలుకుతున్నావు, నీ పతనానికి నువ్వే అడుగులు వేస్తూ ఉన్నావు. ఈ నోటీసులు నీ పతనాన్ని వేగవంతం చేస్తాయి. చూసుకుందాం. బట్ మేము ఫైనల్గా మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, నీకు నిజాయితీ ఉంటే, తప్పు చేయకపోతే సైట్ విజిట్ సర్టిఫికెట్ల పేరిట సింగరేణిలో జరిగిన కుంభకోణాల మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. నువ్వు విచారణ ఒప్పుకోలేదంటే, నువ్వు విచారణకు ముందుకు రాలేదంటే నీ బావమరిది కుంభకోణం చేసింది నిజం, కుంభకోణం జరిగింది నిజం. అందుకే నువ్వు భయపడి విచారణ జరుపుతలేవని మేము భావించాల్సి ఉంటుంది. నిజాయితీ ఉంటే, ధైర్యం ఉంటే వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపు. లేదంటే మా అంటే 2 ఏళ్ళే కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది ఖాయం, విచారణ జరిపేది ఖాయం, మీ అవినీతిని కక్కిచ్చేది ఖాయం, కటకటాల వెనుక మిమ్మల్ని పెట్టేది ఖాయం. థ్యాంక్ యూ.